హాయ్ అండి. అందరికీ హ్యాపీ సండే. సో, నాకైతే హ్యాపీ సండే కాదండి. ఎందుకంటే ఈరోజు ముక్క లేదు కదా! నాకేమో ముక్క లేకపోతే ముద్ద దిగదాయె అని అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. ఈరోజైతే సండే. సో, సండే రోజైతే మా ఇంట్లో అస్సలు ఇంక ఈరోజు నాన్ వెజ్జే లేదనమాట. మామూలుగా సండే అయితే నాన్ వెజ్ ఉంటది. బట్ ఈరోజైతే మేము చేయలేదనమాట. ఎందుకో ఇంట్రెస్ట్ లేదు. అండ్ మెయిన్‌గా ఇంక ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి ఉంది కాబట్టి చేయలేదనమాట. పూజ అయితే నేనేం చేసుకోలేదులెండి. కాకపోతే ఎందుకో తినాలనిపించలేదు. ఇంక అందుకోసం అని చెప్పేసి నాకెంతో ఇష్టమైన కాంబినేషన్‌లో లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా. సో, అదేంటంటే వేడి వేడి అన్నంలోకి రసము, ఉర్లగడ్డ పళ్ళెం వేసుకొని తింటే ఎలా ఉంటుందో, మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్స్‌లో షేర్ చేయండి ఇలా తినడము. సో, నాకైతే చాలా చాలా ఇష్టం. అందుకోసం అని చెప్పేసి ఇంకా సండే రోజు మధ్యాహ్నం లంచ్ కోసమైతే ఇవి రెడీ చేస్తున్నా. అండ్ ఈరోజు మీ ఇంట్లో వంటలు స్పెషల్ ఏమేం చేశారో నాకు కామెంట్స్‌లో షేర్ చేసేసేయండి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 10 మినిట్స్‌లో వంట అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడొచ్చేసరికి రైస్ కూడా విజిల్ వచ్చేసింది. ఇంకా రసం కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఉర్లగడ్డ పళ్ళెం చేసేస్తే కంప్లీట్ అయిపోతది. అండ్ రసం ప్రాసెస్, ఉర్లగడ్డ పళ్ళెం ప్రాసెస్ నేను నెక్స్ట్ షార్ట్స్‌లో పెడతాను. నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.